టెక్నికల్ రౌండ్‌లో మీకు ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ చేయమని ప్రోగ్రామ్ ఇస్తే మీరు రాయగలరా? ఓకే. ఇవాళ క్లాస్‌లో జస్ట్ మనం 1 మినిట్‌లో ఈ ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ 5 స్టార్స్ ప్రింట్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఇంట్ n ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకున్నాం. 5 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు డిక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి. సో అందుకని ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 5 నుంచి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 వరకు i మైనస్ మైనస్. సో ఇది రోస్ని కంట్రోల్ చేయడానికి ఈ లూప్ అనమాట. నెక్స్ట్ ఏంటి, సో రో అంటే స్టార్స్ అనేవి అంటే ఈ 5 అనేది డిక్రిమెంట్ అయ్యి 4 అయితే మళ్ళీ 4 ప్రింట్ అవ్వాలి, మళ్ళీ డిక్రిమెంట్ అయ్యి 3 అయితే 3 ప్రింట్ అవ్వాలి. అంటే ఐ పైన డిపెండ్ అయ్యి మనం స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలి. అందుకని j ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి, అంటే 1 స్టార్ నుంచి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు i వరకు, ఎంత i ఉంటే అంతవరకు కాబట్టి i వరకు j ప్లస్ ప్లస్ అనే స్టార్ అనేది ప్రింట్ అవుతూ వెళ్ళాలి. సో ఈ లూప్ అనేది మనం స్టార్స్ని ప్రింట్ చేయడానికి ఈ లూప్ అనేది రాస్తున్నాం అనమాట. సో స్టార్ ప్రింట్ చేయాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, ఇది ప్రింట్ ఎల్ఎన్ కాదు, ప్రింట్ ద స్టార్ అంటే సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింట్. సో ఇలా ప్రింట్ అయిన దాని తర్వాతకి నెక్స్ట్ రోకి వెళ్ళక ముందే మనకి నెక్స్ట్ లైన్కి రావాలి. అందుకని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది రాయాలి. సో రోస్ని కంట్రోల్ చేయడానికి ఒకటి, స్టార్స్ని ప్రింట్ చేయడానికి ఒకటి, నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి ఒకటి, అంతే. థ్యాంక్ యూ.